పెద్దపల్లి జిల్లా చెట్టిల మండల తిరుమలపూర్ రామచంద్రపురం గ్రామ శివారులోని 206 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని ఖ్యాతం భద్రయ్య కబ్జా చేసిన ఘటనపై ఎస్ఎస్సీ న్యూస్ లో వచ్చిన కథనంపై మండల తహసీల్దార్ హేమ స్పందించారు. ప్రభుత్వ భూములను ఎవరైనా కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఘటనపై స్పందించిన సిపిఐఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ ఎస్ఎస్సీ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో సర్వే నెంబర్ 206లో శ్రీ ఖ్యాతం భద్రయ్య తండ్రి రాజయ్య గారు అక్రమంగా వేసిన బోర్డును ఈరోజు సీజ్ చేయడం జరిగింది. మరియు ఇక ముందు ఇలాంటి చట్టపరమైన వ్యతిరేక పనులు ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు కైగొనబడును. మరియు ఇటు విషయంలో నివేదిక పై అధికారులకు సమర్పించబడుతుంది. ఎస్ఎస్సీ న్యూస్ ఛానల్కు సిపిఎం లిబరేషన్ పక్షాన జిల్లా కమిటీ పక్షాన జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్గా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ముందుండి ఈరోజు చిట్యాల మండలంలోని కైలాపూర్ తిరుమలాపూర్ శివార్లో రామచంద్రపురం గ్రామంలో 206 సర్వే నెంబర్లో ఒక భూ కబ్జాదారుడు 10 ఎకరాల భూమిని ఆక్రమించుకుంటే ఆ ఆక్రమించిన వ్యక్తిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎస్సీ న్యూస్ ముందుగా ఆ ప్రాంతాన్ని సర్వే చేయించి మా సిపిఎం లిబరేషన్ పక్షాన కూడా మీరు స్పందించాలని చెప్పేసి స్పందించడం జరిగింది. అందుకే ఎస్ఎస్సీ న్యూస్ చేసినటువంటి ప్రయత్నం మూలంగానే ఈరోజు ఆ భూ కబ్జాదారునిపైన చర్యలు తీసుకొని అతను ఏదైతే ఆక్రమించి అందులో పైప్ లైన్ వేసుకొని ఈరోజు మోటార్ వేసుకొని నీళ్లు పారిస్తుండో ఆ పైప్ లైన్ మోటార్ను రెవెన్యూ యంత్రాంగం అంతా తీసుకొచ్చి ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టడం జరిగింది. రెవెన్యూ తహసీల్దార్ గారు కూడా స్పందించడం జరిగింది. అందుకనే ఇట్లాంటి ప్రజా సమస్యలు ఈ భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాటిపైన ఎస్ఎస్సీ న్యూస్ ముందుండి పోరాడుతూ ఉంది. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఎస్ఎస్సీ న్యూస్కు విజ్ఞప్తి చేసేది ఏంటంటే 206 సర్వే నెంబర్లో ఒక 10 ఎకరాల భూమి కాదు కబ్జా చేయబడ్డది. ఆ 206 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 300 ఎకరాల భూమిలో అనేక మంది కబ్జాదారులు ఉన్నారు. ఆ కబ్జాదారులందరి నుంచి ప్రభుత్వ రెవెన్యూ యంత్రాంగం కానీ ఆర్డీఓ గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ తక్షణమే సర్వే నిర్వహించి ఆ కబ్జాదారుల కోరల నుంచి ఆ భూమిని కాపాడి నిరుపేదలైనటువంటి వారికి పంచాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎస్ఎస్సీ న్యూస్ ద్వారా తక్షణమే ఇట్లాంటి విషయాలలో కూడా ఎస్ఎస్సీ న్యూస్ ముందుండాలని చెప్పేసి ఈ రంగాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ తక్షణమే వాటి మీద సర్వేలు ప్రారంభించాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పక్షాన ఈరోజు మేము రానున్న కాలంలో కార్యక్రమం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.